సాయిబాబాను వ్యతిరేకించే శక్తుల్లో ఒకరైన లలిత్ కుమార్ ఏం మాట్లాడుతున్నారో నిన్ననే ప్రకాష్ రాజ్ ఒక దాంట్లో ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఏం మాట్లాడారో ఇందాం ఒక్కసారి. అప్పుడు గ్రంథంలో లేని మాటలను ఉన్న వాటిని వక్రీకరించి చెప్తే మేమైనా నేరం చేసిన వాళ్ళమే. అలాగే నాకు బైబిల్ నచ్చదు, ఖురాన్ నచ్చదు, అంత మాత్రం నేను వాటిని తగలబెట్టట్లేదు కదా. అలాగే నా గ్రంథాలు కూడా నచ్చకపోతే నీకు ఈ మతాన్ని విడిచి ఇంకో మతాన్ని స్వీకరించే స్వేచ్ఛ ఉంది తప్ప ఈ మతాన్ని, మత గ్రంథాలని, మతంలో తగలబెట్టే అధికారం ఎవరికి లేదు. వ్యతిరేకించవచ్చు. వ్యతిరేకించటువంటి ఏంటి? నాకు నచ్చలేదు, నేను దూరంగా ఉంటున్నాను, అంతవరకే. నేను నాకు నచ్చలేదు కాబట్టి వాడు ఇట్లాంటోడు అట్లాంటోడు అని ఇంకొక వ్యక్తి గురించో ఇంకో దేవుడి గురించో మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇదే గుర్తుపెట్టి. మతంలో సంస్కరణవాదాన్ని గురించి ఏం చెప్పారు? ఇప్పుడు నీకు ఇష్టం లేకపోతే ఊరుకోవాలి, కానీ ఆ దేవుడిని తిట్టడం, ఈ దేవుడిని తిట్టడం అది ధర్మం కాదు అనేది నిన్న జస్ట్ 2 days కింద చెప్పాడు. అందుకే మీకు అందరికీ ఒకటే విన్నపం, మీకు నచ్చితే బాబాను వేడుకోండి, నచ్చకపోతే ఊరుకోండి. లేదు ఇంకా మేమేమైనా తప్పులు చేస్తే ఇంతకుముందే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, హిందూ ధర్మాన్ని విడతీయాలనే ఆలోచన మీకు లేకపోతే, హిందూ ధర్మంలోనే అందరం కలిపి ఉండాలనుకుంటే మీరు చక్కగా మాకు మంచి సలహాలు ఇచ్చి ఆలయాలనే వేదికలా చేసుకొని మీరందరూ కూడా ప్రతి గురువారం నాడు వచ్చి అక్కడ ప్రవచనాలు చెప్పండి.